ఈరోజు మేము సేవింగ్ ప్రకారం ట్రాలీని సెటప్ చేస్తున్నాం. ట్రాలీలో కొన్ని బౌళ్ళు మరియు తడిగా ఉన్న కాటన్ ఉంది. నానా ఇది మా సేవింగ్ రేజర్ మరియు బ్లేడ్. ఇది చాలా ముఖ్యమైన సాధనం. ఇది మా సేవింగ్ ఫారం. సేవింగ్ లోషన్ తర్వాత మేము వేసే యాంటీసెప్టిక్ లోషన్ ఉంటుంది. మా వద్ద మాయిశ్చరైజర్ మరియు క్లెన్సర్, హ్యాండ్ శానిటైజర్ ఉన్నాయి. అత్యంత క్లయింట్ను కూర్చోబెట్టి సౌకర్యంగా చేశాము. మేము కుర్చీని మా అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేశాము మరియు తల భాగాన్ని వెనుకకు పెట్టాము. కాలర్ను కొంచెం లోపల మడత వేస్తారు. తొల్లు పెట్టడానికి కాలర్ను లోపలి వైపు ముడుచుకున్నాను. తర్వాత నేను టవెల్లు 2 వాడండి. అది ఒక టవర్ మీది మరియు మీరు ఒక టవర్ దమ్ పెట్టారు. మీ క్లయింట్ యొక్క దుస్తులు పూర్తిగా కవర్ అయ్యాయి. క్లయింట్ రెడీ. శానిటైజర్ ఉపయోగించుకుంటా. మీరు మొదటగా చేయాల్సిన దశ మీకు వెయిట్ కాటన్తో ఉంటుంది. శుభ్రం చేసుకోండి. మీరు తేమ కాటన్తో ముఖాన్ని శుభ్రం చేశారు. వెయిట్ కాటన్ ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ హెయిర్ గ్రోత్కి సంబంధించిన స్టాక్స్ను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచాలి. ముందుగా మేము మా ముఖం క్లీన్సింగ్ మిట్తో శుభ్రం చేస్తాము. ఇది మీకు 2 ప్రయోజనాలు ఇస్తుంది. ఒకటి, మీకు జుట్టు మృదువుగా మారుతుంది. సేవింగ్ ఫారం ఉపయోగానికి సిద్ధం. చేతితో చేయాలి. మీరు మీ ముఖంపై ఉన్న అన్ని జుట్టు ఉన్న చోట్ల దీన్ని పంచుకోవాలి. సేవింగ్ ప్రారంభిద్దాం. మేము ఫార్మ్ను కొంచెం తొలగించి పక్కన ఉన్న బన్స్ పొడవును ఆధారంగా చూసుకుంటున్నాము. ఈ విధంగా స్ట్రెచ్ చేస్తే మీ చర్మాన్ని స్ట్రెచ్ చేయవచ్చు. ఇది మీకు సరిపోతుంది. ఇది మీ డయాగ్నల్ కొంచెం టేపర్ కావాలి. అది మీ వెస్ట్. మీరు దీన్ని ఒక టిష్యూ మీద ఉంచవచ్చు. మీ పక్కన ఉంచుతారు. మరలా ఇది ఇలా చేయండి. మీరు స్ట్రెచ్ చేసి మేము దాన్ని కిందకు తీసుకువస్తాము. మీరు సేవింగ్ చేస్తే మీకు 2000 మరియు అంగుళితో ఇది చేయాలి. అలా స్ట్రెచ్ చేశాం. రెజర్ సహాయంతో నిశ్శబ్దంగా ఉండండి. మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. తర్వాత నేను మీలో తర్వాత లోషన్ వేయండి. యాంటీసెప్టిక్ చూపిస్తుంది. తర్వాత లోషన్.